నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ IGNCA తిరుపతి కేంద్రం ప్రారంభం. తిరుచానూరులో ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పులివర్తి సుధారెడ్డి. కూటమి ప్రభుత్వం యువతను దగా చేస్తోంది. తిరుపతిలో వైకాపా యువత పోరులో భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు హెచ్చరిక. యువతకు నిరుద్యోగ భృతిని కల్పించి సమస్యలను పరిష్కరించాలి. చిత్తూరులో పెద్ద ఎత్తున వైకాపా యువత పోరు. చిత్తూరులో పేట్రేగిపోయిన దుండగులు, తుపాకీలతో కాల్పులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని టీడీపీ మహిళా నాయకురాళ్లు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు కీర్తి, అనిత యాదవ్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. మన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే నానుడితో ఒక ఆశయ సాధన కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మరి ఆ ఆశయ సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తుందంటే ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఈ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. ఇంకా కూడా మరి స్పీడ్ పెంచుకోవాలి, మన ఉనికిని మనమే చాటుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళ రాజకీయాల్లోనూ మరింత రాణించి సత్తా చాటగలదని గుర్తించిన అన్న NTR గారు పురుషులతో సమానంగా మహిళల ఆస్తి హక్కు కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డాక్రాలోని SC ST మహిళల జీవనోపాధికి మెరుగుపరచడం కోసం ఒక్కొక్క సభ్యురాలకి 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మహిళా దినోత్సవం రోజు నుంచి కూడా ఈ వడ్డీ రాయితీ రుణాలను ప్రభుత్వం త్వరలో 10 లక్షలకు కూడా పెంచనుంది. BC SC ST మైనారిటీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా కూటమి ప్రభుత్వం పెట్టుబడి రాయితీని 35% నుంచి 45%కి పెంచింది. అంటే ₹1,00,000 మహిళకి ఇస్తే 35,000 ఇది వరకు ముందు కట్టకుండా వారు ₹65,000 మాత్రమే తీర్చాల్సి ఉండేది. ఈ రోజున ₹45,000 వాళ్ళు కట్టన అవసరం లేదు, 55,000 మాత్రం కట్టి వాళ్ళు ఆ రుణాన్ని పొందొచ్చు అనేది కూడా ఈరోజు మనందరికి కూడా గర్వకారణం. ఉమెన్స్ డే, అంతర్జాతీయ ఉమెన్స్ డే యొక్క ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకొని మహిళా సాధికార దినోత్సవం రోజున దాన్ని అంతర్జాతీయంగా ప్రకటించుకోవడం, ఆ సంవత్సరం అంతా కూడా దాని గురించే మనము ప్రాచుర్యం తీసుకురావడం, అది నెరవేరే విధిగా ఆ సంవత్సరం అంతా కూడా మహిళలు కష్టపడుతుంటారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం పరిగెత్తు మహిళా పరిగెత్తు అనే దాంతో ఈ రోజున ఈ సంవత్సరము ఒక ఎయిమ్గా తీసుకున్నారు. కాబట్టి మహిళలారా మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు కూడా అందుకొని పరిగెత్తండి. మీరు మీ కుటుంబ పరిపాలనకు కానివ్వండి. ఈ రోజున ఒక కుటుంబంలో భార్య భర్త ఇరువురు కూడా 2 బండి చక్రాలు లాంటి వాళ్ళు. అలాంటిది ఇంతకుముందు భర్త ఒకడే సంపాదించి భర్త ఒకడే ఆర్థికంగా కుటుంబాన్ని అంతా చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా మరి సంపాదన పరులు అవుతున్నారు. మీకు తెలుసు ఈరోజు ఆటో స్టాండ్లు ఉన్నాయి, మహిళలకి డ్రైవర్లు ఇచ్చాం. ఈ రోజున మన మెహ్మా ద్వారా
ర్యాపిడో ఎలక్ట్రిక్ బైక్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ర్యాపిడో సర్వీస్ని అందించడానికి కూడా తిరుపతి నగరంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విధంగా మరి ముందుకెళ్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాలని తప్పకుండా అందిపుచ్చుకొని మహిళలారా పరిగెత్తండి, మహిళా సాధికారత సాధించండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు కావండి అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం చూస్తూనే ఉన్నాం, తిరుపతిలో గత 5 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో దాదాపు 66% నేరాల రేషియో ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ రెడ్డి ప్రభుత్వంలో 96.2% మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో డ్రగ్స్ ఎలా పెరిగాయి, దానివల్ల యువత మరియు మహిళలు ఎలా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాము. మహిళల్ని ప్రోత్సహించి ఇక్కడ యూనివర్సిటీస్ పెట్టి వాళ్ళకి చదువు నేర్పించి వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపించే మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అవకాశాలు అందిస్తుంది మహిళలకి. ఈ 5 సంవత్సరాల్లో అవకాశాలనంతా అందిపుచ్చుకొని స్వయం కృషితో ప్రతి ఒక్క మహిళ అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటున్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనకలకు వెళ్ళేది ఉండదు. మా అమ్మగారి నాయకత్వంలో ఇక్కడే తెలుస్తుంది మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది సుగుణమ్మ గారు అనేది మనకు తెలుస్తుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ర్యాపిడో బైకులు తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఓన్లీ జెంట్స్ నడిపేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ర్యాపిడో బైక్స్ ఎలా వచ్చాయి, ఇంకా ముందు కూటమి ప్రభుత్వం ఎంత ముందుకు తీసుకెళ్తుంది మహిళలు అనేది మనం చాలా ఇంకా వేచి చూడాల్సి ఉంది. అందులోనూ మనం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నట్టయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఎలా కించపరిచారో మనం అందరం చూసాము. తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా ఆయన ఎంత దూరం పెట్టారు, ఎంత ఇంటిలో నుంచి ఎలా గెంటి వేశారు ఏంటి అనేది కూడా మనం గత ప్రభుత్వ పాలనలో చూసాము. అండ్ లోకల్లో తీసుకున్నట్టయితే డ్రగ్స్ గంజాయి తిరుపతిలో ఎంత ప్రబలించింది, మహిళలను కూడా అందులోకి తీసుకొచ్చే ప్రయత్నం గత వైసీపీ ప్రభుత్వం చేసింది డ్రగ్స్ విషయంలో. ఇవన్నీ అందరికీ గుర్తున్నాయి. తిరుపతిలో ఆల్మోస్ట్ డ్రగ్స్ మీద అరికట్టారు ఎస్పీ గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి అన్నీ. ఇంకా మునుముందు చాలా ప్రక్షాళన చేస్తాము. ఇటువంటి డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ వివిధ చాలా మాధ్యమాలకి బ్రేక్ చేసే పరిస్థితి మునుముందు తీసుకొస్తాము. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామివారికి అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తగు న్యాయం చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దగాను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో భాగంగా నిరసన తెలిపి కలెక్టరేట్ వద్దకు వచ్చి వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక డబ్బులు లేవంటూ ప్రజలను మోసం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మెగా డిఎస్సీ అని చెప్పి మోసం చేశారన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం అందులో 5 వెనక్కు పంపేసిందని ఆరోపించారు. 12 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
2024 మార్చ్ ఏప్రిల్ మేకు సంబంధించిన త్రైమాసికకు సంబంధించిన బకాయిలన్నీ కూడా అందివ్వబోతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి దాన్ని కట్టడి చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మొత్తం కేవలం 700 కోట్ల రూపాయలే. కానీ వాళ్లకు చేరాల్సింది 4,600 కోట్ల రూపాయలు. 4,600 కోట్ల రూపాయలు, 7,100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ప్రతి సంవత్సరము ఉండాల్సిన దానికంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానికంటే కూడా అతి తక్కువగా కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులు కూడా పక్కదారులు మళ్లించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 7,100 కోట్ల రూపాయలు అవసరమైతే 2,600 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతుంది? ఇలా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా ఈ రోజున ఆ కళాశాలలను మానివేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది. దాపురించడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ మోసానికి, ఈ దాష్టీకానికి, ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి ఈ రోజున మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాను కలెక్టర్ గారికి నివేదించటం జరిగింది. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని స్వామివారి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు స్విమ్స్లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా వెన్నం, గౌరవ అతిథిగా తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం శ్రీలత, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్ల, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వనదాక్షమ్మ, ఆల్రెడీ హెల్త్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుబాబు, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె మాధవి సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుపై అవగాహనతో పాటు సాధన కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. విశిష్ట అతిథి ప్రొఫెసర్ ఉమా వెన్నం మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక స్థితిగతుల మార్పుకు విద్య ఒక ఏజెంట్లాగా ఉపయోగపడుతుందని, మహిళలు అన్ని రంగాల్లోనూ స్త్రీ గృహిణిగా, తల్లిగా, ఉద్యోగిగా ఒకే సమయంలో అనేక బాధ్యతలను నిర్వర్తిస్తోందని, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, రాజకీయాలు, కళలు వంటి అనేక వేదికలపై మహిళలు ముందున్నారని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక పురోగతి సాధించేలా ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని, దీనిని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం శక్తితో ఎదగాలని కోరారు. కుటుంబంలో స్త్రీ పురుషులు సమాన బాధ్యతలు తీసుకోవాలని, అప్పుడే కుటుంబ వ్యవస్థ బ్యాలెన్స్ అవుతుందని తెలిపారు. మహిళా హక్కులు, సమానత్వం, సాధికారత వైపు మహిళలు మరింత పురోగమించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గౌరవ అతిథి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీలత మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని, అయితే విద్యార్థులు తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోరాదని, తల్లిదండ్రులను మభ్యపెట్టి వారి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించరాదని విద్యార్థులకు హితవు పలికారు.
నిమ్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ మహిళలు ఎన్ని రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలని, మహిళలు మాత్రమే కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వర్తించగలరని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న విజేతలుగా నిలిచిన 8 మంది పీజీ వైద్య విద్యార్థులకు, ఎంబీబీఎస్ విద్యార్థినులకు 7 మందికి, ఫిజియోథెరపీ విద్యార్థులకు 4, విద్యార్థులకు 18 మందికి మొత్తం 37 మందికి బహుమతులు ఇచ్చారు. అలాగే 6 మంది మహిళా ఉద్యోగులైన సీనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని సన్మానించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిని డాక్టర్ ఆర్వి కుమార్ సన్మానించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, మహిళా సిబ్బంది, ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా స్ట్రాంగ్ విమెన్ అనమాట. అంటే చదువు పెద్ద లేకపోయినా మా అమ్మమ్మ గారు మొత్తం దేశం అంతా తిరిగింది ఒక్కటే. అప్పుడు ఆ రోజుల్లో పెద్ద ఫోన్లు కూడా లేవు. వెళ్తే కాశీకి వెళ్తే కాటికి వెళ్ళారన్న టైప్లో మొత్తం ఆసేతు హిమాచలం అంతా కూడా తిరిగి వచ్చి ఆ కథలు చెప్పారు అనమాట. అలాగే మా మదర్ కూడా చాలా పవర్ఫుల్. ఇది అలాగే మా అత్తగారు, తర్వాత మా మిస్సెస్ ఎంబీబీఎస్ చేసి, ఎండీ చేసి, డిఎం చేసి, మొత్తం మేము లైఫ్ అంతా కూడా రోలర్ కోస్టర్ లాగా అప్స్ అండ్ డౌన్స్తో ఉంటే అన్నిట్లో కూడా నాకు తోడుగా ఉండడం జరిగింది. వీళ్ళందరికంటే పెద్ద మా అమ్మాయి డిఎం కార్డియాలజీ చేసింది. అమ్మాయి అయితే నేను స్టేట్ ఫస్ట్ వస్తానని చెప్పి 2010లో ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకుంది. అంటే చెప్తున్నాను నాకు ఇంకో చిన్న మనవరాలు, అది కూడా అలాగే తాత అని అలా బేస్ చూపిస్తుంది అనమాట. అలాగా అందరూ స్ట్రాంగ్ విమెన్ తో పనిచేయడం వల్ల విమెన్ అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండాలనేది నా దృఢమైన అభిప్రాయం. అప్పుడే సొసైటీ కూడా అంటే బ్యాలెన్స్డ్ గా, పురోగతిగా ఉంటుంది. స్టిల్ ఎగ్జిస్ట్ సార్ కానీ మేడం కానీ ఇప్పుడు చెప్పారు ఇన్ఈక్వాలిటీ గురించి. ఆ ఇన్ఈక్వాలిటీ అనే బ్యారియర్ మనం దాటాము అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇస్ హియర్. సార్ డయాస్ చూస్తే మనకు తెలుస్తుంది ఇన్ఈక్వాలిటీ మనం ఓవర్పవర్ చేసాము, ఇన్ఈక్వాలిటీ దాటేసాము అనేది. బట్ ప్రజెంట్ మెయిన్ కన్సర్న్ ఏంటి? ఇన్ఈక్వాలిటీ ఇస్ నాట్ ద మెయిన్ కన్సర్న్, బట్ ఆ ఇన్ఈక్వాలిటీ దాటి మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన గ్రోత్ని యాక్సెప్ట్ చేయడము. వన్ థింగ్, మన చుట్టూ ఉన్న మన మెన్ మన గ్రోత్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది మెయిన్ కన్సర్న్. నాకు సార్ మేడం ఏదైతే టాపిక్ చెప్పారో దాని కంటిన్యూషన్లోనే నేను కూడా నా లిటిల్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇన్ఈక్వాలిటీ దాటాము, బట్ ఆ ఇన్ఈక్వాలిటీ దాటి మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మన పొజిషన్ని మన చుట్టూ ఉన్న మెన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు అనేది ఒక క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, ప్రతి విమెన్ మనల్ని మనం పోస్ట్ చేసుకోవాల్సిన క్వశ్చన్. ఈ ఇన్ఈక్వాలిటీ దాటి మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకున్న ఈ ఆపర్చునిటీస్ని మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నాము, ఎంత మిస్యూజ్ చేస్తున్నాము అనేది ప్రజెంట్ ఉన్న యూత్ అంతా, ఆడపిల్లలంతా చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మహిళలు పురోగతి చెందుతూ బ్యాలెన్స్ చేసుకునే నేపథ్యంలో ఇంట్లో వాళ్ళు కూడా, మగవాళ్ళు కూడా ఆ బాధ్యతల్ని కొంత పంచుకుంటే మహిళలే స్ట్రెస్ ఫేస్ చేసి ఆరోగ్య పరిస్థితుల్లో కానీ మేడం గారు కాంప్రమైజ్ అయినట్టు తన కెరియర్ని కానీ విమెనే కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి రాదు. సో అంటే పిల్లల్ని చూసుకోవడం కానీ, గ్రాండ్ చిల్డ్రన్ని చూసుకోవడం కానీ విమెన్ బాధ్యతే, అమ్మమ్మల బాధ్యతే, నాన్నమ్మల బాధ్యతే, తల్లి బాధ్యతే అనేటువంటి ఆలోచన విధానంలో నుంచి మనం బయటకు వచ్చి కుటుంబ వ్యవస్థ అంటే ఒక బండికి 2 చక్రాల్లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. మనం సమానత్వం కోసం మాట్లాడుతున్నాం ఈరోజు అంటే ఎంతో పోటీ పడుతున్నామని కాదు. మల్టీ టాస్కింగ్ అనేది విమెన్లో ఉన్నటువంటి ఒక ఎక్సెప్షనల్ క్వాలిటీ. మొన్న వనిత మేడం మా యూనివర్సిటీలో మా విమెన్స్ డేకి గెస్ట్గా వచ్చినప్పుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏపీ ఈఆర్సీ ఆమోదించిన అదనపు లోటు పథకం ద్వారా గృహ వినియోగదారులకు కల్పించే 50% తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఏఏఓ నాగేశ్వరరావు కోరారు. గృహ వినియోగదారుల కోసం అదనపు లోటు రెగ్యులరైజేషన్ స్కీమ్ డెవలప్మెంట్ ఛార్జీల్లో 50% రాయితీ కల్పించడం జరిగిందని విద్యుత్ ఏఏఓ నాగేశ్వరరావు బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 8 మండలాలకు గాను 6,842 గృహ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. మామూలుగా డెవలప్మెంట్ ఛార్జీలు 1 కిలోవాట్కు 2,000 రూపాయలు ఛార్జీ చేస్తారని, ఈ పథకం ద్వారా 1,000 రూపాయలు మాత్రమే ఛార్జీ చేయడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఏపీఆర్సీ 1/3/2025 నుంచి గృహ వినియోగదారుల కోసము కొత్త డెవలప్మెంట్ ఛార్జెస్లో 50% రిబేటు తగ్గింపుతో 50% రిబేట్తో అడిషనల్ ఛార్జెస్ని రెగ్యులరైజేషన్ కోసము క్రమబద్ధం చేసుకోవాలని వినియోగదారులకి అవకాశం కల్పించింది. మన కాళహస్త్రి నియోజకవర్గంలో దాదాపు 8 మండలాలకు గాను 6,842 గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఈ స్కీమ్ ద్వారా సద్వినియోగం చేసుకోగలని కోరుచున్నాను. నార్మల్గా అయితే డెవలప్మెంట్ ఛార్జెస్ 1 కిలోవాట్కి 2,000 రూపాయలు కలెక్ట్ చేస్తారు. వాలంటరీగా కన్జ్యూమర్ కానీ ఈ స్కీమ్ ద్వారా కానీ ఉపయోగించుకొని డెవలప్మెంట్ అడిషనల్ రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 50% అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ 2,000 రూపాయల్లో 1,000 రూపాయలు మాత్రమే కన్జ్యూమర్ కట్టి రిమైనింగ్ 1,000 రూపాయలు సబ్సిడీ కింద కన్జ్యూమర్కి వస్తుంది. ఓన్లీ 1 కిలోవాట్కి జనరల్గా అయితే కేటగిరీ 1లో 2,250 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 1,250 రూపాయలతోనే కన్జ్యూమరు అడిషనల్ రెగ్యులర్ చేసుకోవాలని కోరుతున్నాను. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా, టెండర్ విషయాల్లో హైకోర్టు తీర్పులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 17వ తేదీన విజయవాడలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా నేటికి పాలకులు జెండాలు మారుతున్నాయి కానీ పంచాయతీ కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి సమాజంలో ఇతరులు చేయలేని విధులన్నీ వీరు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు. అయినా కార్మికుల బాగోగుల గురించి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. పంచాయతీ కార్మికులు పోరాడి సాధించుకున్న జీవోలు దశాబ్దాల నుంచి అమలు కావడం లేదన్నారు. కార్మికులకు గత 8 సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా జీతం పెంచలేదన్నారు. రాష్ట్రమంతటా ఒకే జీతం చెల్లించడం లేదని, ఒక పంచాయతీలో ఒక్కోలాగా జీతం చెల్లిస్తున్నారని తెలిపారు. 2,500 రూపాయల నుండి 12,000 రూపాయల వరకు ఇస్తున్నారని అన్నారు. వీరిలాగే పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మాత్రం 24,500 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు పంచాయతీ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయన్నారు. ఎప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జరుగుతున్న ధర్నాకు పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, కిరణ్, భాస్కర్, సూరి, వెంకమ్మ, సిఐటియు జిల్లా ఆఫీస్ కార్యదర్శి విఎస్ మన్యం తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులకు కనీసమైనటువంటి వేతనాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని, ఐడి కార్డు ఇవ్వాలని చెప్పని కోరుతూ ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అదేవిధంగా సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. ఈరోజు గత కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు ప్రభుత్వం 4 జీవోలు ఇచ్చినప్పుడు కూడా ఒక్క జీవో కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసినటువంటి పాపన పోలేదు. మున్సిపాలిటీ రకంగా ఏ రకమైన కార్మికులు వాళ్ళ వేతనాలు చెల్లిస్తున్నారు, అదే మాదిరిగా పంచాయతీ కార్మికులు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పిన జీవో విడుదల చేసింది. కానీ దీన్ని ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పాపన పోలేదు. మున్సిపాలిటీ కార్మికులకు 26,000 రూపాయల జీతము ప్రభుత్వం పెంచుతూ జీవోను విడుదల చేసింది. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఆ రకమైనటువంటి పనిని మాత్రమే ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకు సరైనటువంటి జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 2,500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు జీతం ఇస్తా ఉన్నారు. ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుని ఈ రోజు వరకు కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ నెల 17వ తేదీన విజయవాడలో ఒక పెద్ద ఎత్తున భారీ ధర్నా నిర్వహిస్తాం. ఈ ధర్నాకు పంచాయతీ కార్మికులందరూ కూడా కథలు రావాలి, ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి, ఆ రకంగా సమస్య పరిష్కారం కావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు 17వ తేదీన పంచాయతీ కార్మికుల సమస్యలపై మహాధర్నా కార్యక్రమం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జీవోల్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దీనివల్ల మేము దీనికోసం పోరాటానికి సిద్ధపడి 17వ తారీఖున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి కార్మికులందరూ కూడా కదిలి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి
కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేసుకున్న పంచాయతీ కార్మికులకి సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు కాలేదు. అదే మున్సిపాలిటీలో చేస్తున్న పని కూడా అదే గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తున్నారు. మున్సిపాలిటీలో 26,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. పంచాయతీలో ఏమో 2,500 నుంచి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. పరిష్కరించిన ఎడల భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో 3వ రోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పపై విహరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి అమ్మవార్లు 3 సార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు యూఎఫ్బియు కన్వీనర్ పి విజయభాస్కర్ మరియు టీబీఈసీసీ ప్రధాన కార్యదర్శి జె ధన్వంత్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుపతి కేటీ రోడ్డులో ఉన్న ఇండియన్ బ్యాంక్ జోనల్ ఆఫీస్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి 6న డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. బ్యాంకులన్నింటిలో అన్ని క్యాడర్ల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, వారానికి 5 రోజుల పనిదినాలు కల్పించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని, బ్యాంకులో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చకపోతే మార్చి 24 మరియు 25వ తేదీలలో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఉద్యోగులు మరియు అధికారులు దాదాపు 9 లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలకు పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనార్దన్, భాస్కర్, కేశవరెడ్డి, సుమలత, రేష్మ, నిర్మల, వెంకటలక్ష్మి, మహేష్, మగ్నేష్ బాబు, నందకుమార్, పవన్ కుమార్, శంకర్రావు, లక్ష్మీపతి, నటరాజ్ మరియు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలో చావా సినిమా ఆర్ఆర్ థియేటర్లో విడుదలైంది. దీంతో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఉచితంగా టికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, పార్లమెంట్ అధ్యక్షులు చంద్రప్ప పాల్గొన్నారు. ముందుగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. సంభాజీ మహారాజ్ కి జై, జై భవానీ, వీర శివాజీ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోలా ఆనంద్, చంద్రప్ప సంయుక్తంగా మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ కుమారుడు సంబా ఒక జీవిత ఆధారంగా చేసిన చావా సినిమాను ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన చిత్రమని అన్నారు. ఔరంగజేబ్ హిందువుల పట్ల ఇంత ఘోరంగా ఊచకోత జరిగిందా అని ఈ సినిమా ద్వారా తెలుస్తుందని అన్నారు. వందల వేల చరిత్ర అయినప్పటికీ చావా సినిమా చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నామని పేర్కొన్నారు. ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన దర్శకుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చావా చిత్రం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చిత్రం గురించి పొగడ్డమే కాదు, ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని కబలింపు చేసి మరి భారతదేశంలో మొఘలాయుల పాలనలో మనం ఎంత నష్టపోయినామా, ఎంత దుర్మార్గమైన పరిపాలన జరిగిందా, ఈ దేశంలో ఇంతమంది హిందువులను ఊచకోత కోసాడా, ఔరంగజేబు అనేటువంటి ఒక దుర్మార్గుడు ఇంత నీచమైనటువంటి పాలన భారతదేశం మీద జరిగిందా అన్నటువంటిది హృదయం వికలాకత్వమైపోతుంది. మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రం ఈ చావా చిత్రం. ఈ చావా చిత్రము యావత్ ప్రపంచం అంతా కూడా హిందువులందరూ కూడా చూసి కన్నీరు మున్నీరు పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అట్లాంటి చిత్రాన్ని ఈ రోజుల్లో వందల సంవత్సరాలు గడిచిపోయింది. ఈ యొక్క ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, వారి యొక్క పుత్రుడు యొక్క చరిత్ర వందల సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు కూడా ఆ యొక్క చరిత్రను చూసి మనం ఎంత దిగ్భ్రాంతికి లోనవుతున్నామో, ఎంత బాధపడుతున్నామో అనే దానికి చావా చిత్రం యొక్క ఒక గొప్ప విషయం. ఈ చిత్రంలో నటించే నటీనటులు కావచ్చు, ఆ చిత్రం యొక్క పిక్చరైజేషన్ కావచ్చు, ఆ చిత్రాన్ని దర్శకత్వం వహించిన తీరు కావచ్చు, ఎక్కడ కూడా సినిమా చూసినంత సేపు కూడా ఒక్క నిమిషం కాదు 10 సెకండ్లు కూడా ఎక్కడ కూడా ఈ సీన్ ఎందుకు తీసినటువంటి ఇబ్బంది లేనటువంటి చిత్రం ఇది. ఈ చిత్రం హిందీలో తీసినా కూడా తెలుగులోకి మంచి అనువాదంతో చిత్రీకరించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఈ చావా చిత్రాన్ని చూస్తున్నారు. భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాల్లో నంబర్ 1 కాబోతుంది. అటువంటి పరిస్థితుల్లో మన దేశాన్ని మొఘలుల దగ్గర నుంచి అడ్డుకున్నటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. వారిలో వీర శివాజీ పుత్రుడు సంభాజీ గారు ఒక మహనీయుడు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ శ్రీకాళహస్తిలో మేమందరము కూడా కలిసి ఈ సినిమాని చిత్రీకరించి చేసినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ మేమందరూ కూడా ఈ సినిమాని చూడడం జరుగుతుంది. ఇది ఒక సినిమా కాదు, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ దేశం యొక్క సంస్కృతి గురించి, ఈ దేశంలో జరిగినటువంటి విధ్వంసాన్ని గురించి పట్టణ పుర ప్రజలకు సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చావా సినిమాని ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్ర జనాలు తెలుసుకుని ప్రజలు వారి యొక్క జీవిత చరిత్రను ఎలా వారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ పనిచేసి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబెట్టాలని కోరుకుంటూ ఈ చిత్రానికి వచ్చిన కాళహస్తి పట్టణ పుర ప్రజలందరికీ స్వాగతం. చిత్తూరులో దుండగులు పేటరేగిపోయారు. తుపాకులతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. చిత్తూరు లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వాల్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు 2 తుపాకులతో కాల్పులు జరిపారు. యజమాని అప్రమత్తతతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు హెచ్చరించారు. మండలంలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణలను అధికారులతో తనిఖీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా చిట్టత్తూరు గ్రామంలో గల 1500 ఎకరాల డీకేటీ భూములను గుర్తించామన్నారు. ఆ మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు, వీఆర్ఓ, వీఆర్ఏలతో కలిసి నోటీస్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైతే పట్టాలు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టి ఉన్నారో అటువంటి వారిని గుర్తించి
నోటీసులు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆన్లైన్లో పెట్టిన ఎంట్రీలను తనిఖీ చేసి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది గుర్తించడం జరుగుతూ ఉంది. గతంలో ఈ ఆక్రమణలు చేసిన వారి మీద చట్టపరమైనటువంటి చర్యల విషయంగా ప్రతి ఒక్క ప్రభుత్వ భూమిని తనిఖీ చేయడము, తనిఖీ చేసిన దానిపైన వాస్తవంగా వాళ్ళకి పట్టా ఇవ్వకుండా వాళ్ళే దాని మీద కట్టడాలు కట్టడం కానీ ఇతరేతర చేసి ఉంటే వాటిని గుర్తించి నోటీస్ బోర్డుల దగ్గర పెట్టి వాటిని రద్దు చేసే ప్రక్రియని చేపట్టడం జరుగుతుంది. అలాగే మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా వీటన్ని కూడా తీసుకుని వెళ్ళి గతంలో జరిగిన ఈ ప్రభుత్వ అక్రమ ఆన్లైన్ అప్డేషన్ కానివ్వండి, లేకపోతే ఇతరేతర తెలియకుండా ఆన్లైన్లో ఎక్కించుకోవడం కానీ జరిగిన ప్రతి ఒక్క ఎంట్రీని కూడా ఈరోజు నుంచి తనిఖీ చేయడం ద్వారా వాటిని గుర్తించి అలాంటి అక్రమార్కుల మీద అంతా కూడా తప్పనిసరిగా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకొని దీనికి సంబంధించి పై అధికారులకు నివేదికలు పంపుతూ మన ఆనరబుల్ మన కాళాశ్రీ శాసనసభ్యుల వాళ్ళకి కూడా తెలియపరిచి వీళ్ళన్నీ కూడా ప్రతిదీ కూడా అధికారుల దృష్టితో వాళ్ళ యొక్క తెలియపరిచి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని ప్రతికంబలకంగా తెలియజేయడం జరుగుతుంది. ఒక 2 సర్వే నంబర్లు ఐడెంటిఫై చేశాము. అవి దానికి సంబంధించి మా రికార్డుల మేరకు ప్రభుత్వ భూములుగా అనాధీనముగా ఉన్నాయి. ఆ భూముల విషయమై మీకు మళ్ళీ కూడా సర్వే నంబర్ వైజ్ కూడా తెలియజేయడం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ది ఆర్ట్స్ IGNCA తిరుపతి ప్రాంతీయ కేంద్ర ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరంగా ఉందని విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ GSR కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ IGNCA తిరుపతి ప్రాంతీయ కేంద్ర ప్రారంభోత్సవం తిరుచానూరులో ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న 9 IGNCA ప్రాంతీయ కేంద్రాల జాబితాకు అదనంగా ఈ ప్రాంతీయ కేంద్రం తిరుపతిలో ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం శాస్త్రాధ్యయనానికి, సంప్రదాయ శాస్త్రాలు మరియు బోధనా విషయాల ఉన్నతాభ్యాసానికి ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని వివరించారు. ఈ కేంద్రం ద్వారా ప్రత్యేకించి సంగీత శాస్త్రాంశాలపై దృష్టి సారించి వేదాగమ మరియు సహజ సాహిత్యం యొక్క మౌఖిక సంప్రదాయాలను సంరక్షిస్తుందని, ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఈ కేంద్రం ద్వారా సాంస్కృతిక వారసత్వంపై IGNCA విస్తృత పరిశోధన మరియు ముద్రణ, అలాగే ముద్రణేతర ఫార్మాట్లలో దాని వైవిధ్యమైన ప్రచురణలతో పరిశోధకులు మరియు విద్యావేత్తలకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ కేంద్రం స్థాపన చాలా అవసరమని తెలియజేశారు. ఈ ప్రాంతీయ కేంద్రం ద్వారా క్షేత్రీయ అధ్యయనాలు, జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లు, సమావేశాలు, ఉపన్యాసాలు, థీమ్ ఆధారిత సాంస్కృతిక ఉత్సవాలు, వర్క్షాప్లు, ప్రదర్శనలు, అలాగే డాక్యుమెంటరీల ద్వారా విద్య మరియు పరిశోధన కార్యకలాపాలకు మద్దతునివ్వడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. IGNCA మరియు NSU మధ్య 2 సంస్థలు పరస్పర సహకారంతో తమ ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి, భారతీయ కళలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి వీలు కల్పిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన IGNCA NSKTU మధ్య నవంబర్ 14, 2024న ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని, విద్యా సాంస్కృతిక మార్పిడి యొక్క వివిధ మార్గాలను అన్వేషించడానికి వారి నిబద్ధతను వివరిస్తుందని తెలియజేశారు. IGNCA ప్రాంతీయ కేంద్రం కార్యాలయం భారత పార్లమెంటులో లోక్సభకు మొదటి డిప్యూటీ స్పీకర్ అయిన మాడభూషి అనంతశయనమయ్యంగార్ జన్మస్థలం నివాసానికి సంబంధించిన చారిత్రాత్మక కేంద్రంగా ఉన్న తిరుచానూరు భవనంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం శ్రీ పద్మావతి అమ్మవారి మందిర ముఖ్య మార్గంలో ఉండడం అత్యంత ఆనందించదగ్గ విషయమని ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి వైస్ ఛాన్సలర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. IGNCA ట్రస్టీ డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం, IGNCA జాయింట్ సెక్రటరీ డాక్టర్ సచ్చిదానంద జోషి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ GSR కృష్ణమూర్తి, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమణి, TDP నాయకురాలు పులివర్తి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ కళా కేంద్రాన్ని కళలను ప్రోత్సహించే సంస్థ ఇది. సో ఇది 10వ సెంట్రల్గా కేంద్రంగా ఇక్కడ మనకు రావడం జరిగింది. 9 ఇంతకుముందు మన ఇండియా వైడ్ ప్రతిష్టాత్మకంగా మన డెప్యూటీ CM గారు కోరుకున్న అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది పెట్టాలని, అండ్ ఆంధ్రాలో మన తిరుపతిని చారిత్రాత్మక ప్లేస్ ఇది, దైవ సన్నిధులు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సంస్కృత్ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తున్నారు ఇది. సో ప్రత్యేకించి మన చంద్రగిరి కేంద్రంగా పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఈ రీసెర్చ్ సెంటర్ మనం స్థాపించాం. సో ఇందులో నాన్నగారు అసెంబ్లీకి వెళ్ళిన
సో ఆయన తరఫున నేను ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాను. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మా వంతు సహకారం మేము పూర్తిగా ఇస్తాం. అది ఎక్స్ట్రీమ్లీ లైక్ సో honored and so happy and we'll extend our support to any extent to come across. This is a story where our artists So it is a moment of great pride and pleasure that the Indira Gandhi National Center for the Arts is opening its 10th regional center in the holy city of Tirupati. With the blessings of Lord Venkateshwara, we all are very excited and we are geared up to take this center forward. We are very thankful and really grateful to the Honorable Vice Chancellor of Rashtriya Sanskrit University in Tirupati, who very kindly offered this place, which place is again a very prestigious place where they have given us this place to run the center. And not only that, we are also collaborating in more than one ways. We know that there is much to do as far as the Indian knowledge tradition is concerned, as far as the research in manuscripts is concerned, and I hope that with this collaboration with the Rashtriya Sanskrit Sansthan and with opening of this regional center, we will definitely do something which can really contribute to the rich Indian knowledge tradition deciphering. I must also thank the Honorable Member of Legislative Assembly and Nani Garu and his wife Sudhaji, who has very kindly accepted our invitation and graced this occasion. And we know that with their support, definitely this center is going to do a great job. Thank you very much. అమృతాం ఆత్మహకరాం ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళా కేంద్రం దశావతారంలో అంతిమ అవతారంలాగా 10వ సెంచరీ ఇక్కడ ఆరంభించారు. ఇది ఎంతో అనుకోకుండా జరిగినటువంటి విషయం. మా ఛాన్సలర్ గారు కూడా మొత్తం దీనికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ఇంతకుముందు సెక్రటరీగా ఉన్నారు. వారి ప్రేరణతో మేము ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడి నుంచి తీసుకుంటూ ఉన్నాం. రామానుజ ప్రాజెక్టు పూర్తయింది. ఇంకేం చేయాలా అనుకునే సమయంలో ఇక్కడికి ఇదే స్వయంగా వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి ప్రియాంక మిశ్రా గారికి, అలాగే ఈ అద్భుతమైన అంటే ఒక మైల్ స్టోన్ అంటాం కదా, చాలా జరిగేటువంటి కార్యక్రమంలో నాని గారు, ఎమ్మెల్యే గారు, వారి శ్రీమతి సుధారాణి రెడ్డి గారు ఇక్కడ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంతో మేము కలిసి ఎన్నో పనులు చేద్దామని ఆయన నుంచున్నా ఇవే విషయాలు ఆలోచిస్తూ ఉన్నాను. సుమారు 3 నెలల నుంచి ఇదే ఉంది. ఇక పైన చేయవలసిన ఎన్నో ఉన్నాయి. ఒక రకంగా మ్యాన్యుస్క్రిప్ట్ లైబ్రరీకి మ్యాన్యుస్క్రిప్ట్ డిజిటైజేషను, అలాగే ఈ కొండపల్లి బొమ్మల వాటి యొక్క సందర్భం, అలాగే కలంకారీ దీన్ని కూడా మేము ఇంకా వృద్ధిలో తీసుకొద్దాం అనుకుంటున్నాం. అంటే మాకు ఇంతకుముందు సంస్కృతంలోనే ఇవన్నీ ఉండేవి, అవి బయటికి వెళ్ళిపోయి వాటిని మళ్ళా తీసుకొచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఈ రకమైన స్వర్ణిమ అవకాశం ఎంతో విజయవంతంగా పూర్తి కావాలని ఆ వెంకటేశ్వరుని మేము ప్రార్థిస్తూ శ్రీ కాంతాయ కళ్యాణ నిధేయన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ. మేడం, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీకేఎన్ డిగ్రీ కళాశాల నుంచి చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, యువతకు నిరుద్యోగ భృతి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్సీ భరత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 72,000 నిరుద్యోగ భృతి ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్రతి నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది.
ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నేర్చుకున్నట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక కక్ష సాధింపుగా దీన్ని అంతా కూడా వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి 18,000 కోట్లు దాదాపు మనం విద్యా దీవెనకు, జగనన్న విద్యా దీవెనకు, జగనన్న వసతి దీవెనకు మనం ఖర్చు చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో 12,809 కోట్లు విద్యా దీవెనకే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, 3వ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే టోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నదో అది కూడా లేదు. మరి సబ్జెక్టు టీచర్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఎస్ఈనే కాకుండా ఐబీ ద్వారా కానీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ఇవేమీ కూడా లేవు. ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా నిరాశకు గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద కక్ష సాధింపుగా పనిచేస్తా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. భూకబ్జా బాధితులు చిన్న సుబ్బయ్య, మహబూబ్ బాషా వారి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారి ఆవేదన వ్యక్తం చేశారు. మేము రాయచూటి నుండి ఇక్కడ వచ్చినాం సార్, ఇదే బతుకు తెరువు కన్నా వచ్చినామా. వాళ్ళు అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కుంటే ఆ మారి చేసినారు సార్. బతుకు తెరువు కానీ వచ్చి ఆడ స్థలం కొన్నాం సార్, అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొన్నాం. పిల్లలు చదువులు కన్నా ఇక్కడ వచ్చే కడతా అంటే కట్టనీలే సార్. వాళ్ళు రోడ్డుకు స్థలం రోడ్డు ఎంత అమ్మే లేని చూసి చీటింగ్ చేసి అమ్మినారు సార్, డబ్బులు తీసుకొని వాళ్ళు. ఇంకా మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. అక్కడ పోలీస్ స్టేషన్ పోయింటే ఎవరు పట్టించుకోలే. మరి మీరే న్యాయం చేయండి సార్ మాకు. వాళ్ళ పేరు ఇది విమలమ్మ ప్రసాద్ అని, నరేంద్ర. హైవేలో సార్, హైవేలో రోడ్లో ఎవరు మాకు దిక్కులేక వచ్చినాం సార్. అవిలాల సర్వే హైవేలో ప్రసాద్ వాళ్ళ నాయన అమ్మినారు సార్ మాకు. రఘునాథ్ 76 లక్షలు అయింది సార్ మాకు. స్థలమే లేదంట సార్ ఆడ సర్వేలో. వాళ్ళు ఉన్నదని అమ్మినారు సార్ రోడ్డుకు. మేము అక్కడ పొలం అమ్మి ఇక్కడ కొనుక్కున్నాం. ఏం లేదు, ఆడ రోడ్లో ఉన్నాం సార్, దామినేడులో. ఇక్కడ మా బంధువు సైట్ తీసినాం సార్ అంతే. ఈ ప్రసాద్ నరేంద్ర మెయిన్ అతనే సార్ అమ్మింది మాకు. అతను టీ చేశారు. ఆ సర్వే నంబర్లో అసలు జాగానే లేదు సార్. అన్ని చోట్ల వెళ్ళాము కానీ న్యాయం జరగలేదు సార్. పోలీస్ స్టేషన్ వెళ్ళాము, అన్ని చేసాము. వాళ్ళు పిలిపించలా, ఏమీ న్యాయం చేయలేదు సార్. నేను తిరుగుతాను, 3 నెలలు తిరుగుతున్నాను సార్. ఎస్పీ ఆఫీస్ పోయినాము, 2 వారాలు వాళ్ళు ఫార్వర్డ్ ఆ సర్వేలో ఆ జాగా లేదు సార్. ఆ సర్వేలో ఆ జాగా లేదు సార్. జాగా చెక్ చేస్తే వాళ్ళు వేరే పేరు చూపిస్తారు సార్. ఒక జాగా చూపించి ఇంకో జాగా అమ్మినారు సార్. చూసుకునే అంతా వాళ్ళే డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు సార్. వాళ్ళు ఏం లేదు, అంత పక్క రిజిస్ట్రేషన్ అని అట్లా చెప్పి అమ్మినారు సార్ మాకు. సర్వే కానీ పోతే వాళ్ళు ఇది సర్వేలో జాగా లేదని చెప్పారు. అప్రూవల్ కోసం పోతే లేదని చెప్పారు. అప్రూవల్ కూడా 2 లక్షలు ఇచ్చినాం సార్. అప్రూవల్ ఇల్లు కట్టనేమన్నారు. తోటంబేడు మండల కార్యాలయంలో తహసీల్దార్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వీఆర్ఓలు, వీఆర్ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు, ఈకేవైసీలు, ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు, నిర్మాణాలను చేపట్టిన వారికి పట్టాలు ఏ విధంగా పొందాలి అన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని వీఆర్ఓ, వీఆర్ఏలకు తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఎటువంటి అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో ఇంటి నిర్మాణాలు నిర్మించుకున్న వాటిని రెగ్యులరైజేషన్ చేయమని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటువంటి వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పీజీఆర్కి సంబంధించి అర్జీలు ప్రతిదీ కూడా చర్యలు తీసుకున్న ప్రతి అర్జీని కూడా ఎండార్స్మెంట్ ప్రతి ఒక్క పిటిషనర్కు, సిటిజన్కి అందజేయాల్సిన ప్రతి అర్జీ క్వాలిటీగా డిస్పోజ్ అయిందా లేదన్న విషయం పైన
వాళ్ళకి సమాచారం అనేది పంపబడుతుంది. వారు అర్జీదారుతో పిటిషన్ నందు తెలియపరిచినటువంటి సెల్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఈకేవైసీని అప్డేట్ చేసి వాళ్ళ సమస్య ఏ విధంగా పరిష్కరించబడినది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సౌకర్యం ప్రతి రైతుకి కానీ ఉంది. కాబట్టి వాటిని కూడా రెగ్యులరైజ్ చేసుకునేసి వాటి ద్వారా సచివాలయంలోనే అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా అది రెగ్యులరైజ్ అవుతుంది. కుంట కాలువలు చెరువులు లాంటివి కాకుండా అన్అబ్జెక్షనబుల్ ప్రభుత్వం అనాధీనము అట్లుంటాయి. ప్రభుత్వ భూములు అబ్జెక్షన్ లేని భూముల్లో ఎవరైనా కూడా ఇల్లు కట్టి ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేయమంటారు. కాబట్టి ఆ సౌకర్యం కూడా మీరంతా కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజల్లో గ్రామాల్లో అవేర్నెస్ కల్పించి వాటిని కూడా రెగ్యులరైజ్ చేసి ఇస్తాము. మీరు తప్పనిసరిగా చేస్తారు. ప్రభుత్వ భూముల్లో అన్అబ్జెక్షనబుల్ భూముల్లో ఎవరైనా ఇల్లు లాంటి ఇల్లులు కట్టుకోవాలంటే వాటిని కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వమే చెప్తున్నారు. అలాంటి ఇల్లు ఉన్న వాళ్ళు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తాము, చేసి వాళ్ళకి హక్కు ఆ ఇంటికి హక్కు కల్పిస్తాము. కాబట్టి రేపు అది పట్టా ల్యాండ్గా కూడా హక్కు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మీరు సచివాలయంలో దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి దాని మేరకు మీరు అందరూ కూడా ఈ విధంగా ఎవరైనా ఉంటే విలేజ్లో మా గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా అంతా కూడా టాప్ వేయించేసి అలాంటి భూముల్లో ఏదైనా కూడా ఇండ్లు ఉంటే కూడా మీరు తప్పనిసరిగా వాళ్ళంతా కూడా ఈ రెగ్యులరైజ్ చేసుకునే ప్రక్రియను కూడా చేసుకోవాల్సిందిగా కోరడమైంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ IGNCA తిరుపతి కేంద్రం ప్రారంభం. తిరుచానూరులో ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పులివర్తి సుధారెడ్డి. కూటమి ప్రభుత్వం యువతను దగా చేస్తోంది. తిరుపతిలో వైకాపా యువత పోరులో భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు హెచ్చరిక. యువతకు నిరుద్యోగ భృతిని కల్పించి సమస్యలను పరిష్కరించాలి. చిత్తూరులో పెద్ద ఎత్తున వైకాపా యువత పోరు. చిత్తూరులో పేట్రేగిపోయిన దుండగులు, తుపాకీలతో కాల్పులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.